హలో హాయ్ నమస్తే. ఈరోజు మనం వేడివేడిగా పాస్తా చేసుకుందామా? దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పాస్తా, సన్నగా తరిగిన ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు. తర్వాత ఒక 3 టైప్స్ ఆఫ్ సాసెస్. ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో ఈ మ్యాక్రోని వేసుకొని దీంతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. దీన్ని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది బాగా కలిపి దీంట్లోకి టమాటాలు వేసుకుందాం. బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కారం, సరిపడేంత ఉప్పు ఇవి వేసి బాగా కలుపుకొని మనం స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. మనం షేజ్వాన్ చట్నీ, కొంచెం సోయా సాస్ కొంచెం వేసుకుందాం. దీని తర్వాత కొంచెం కెచప్ వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి కెచప్ వేసుకుంటే. ఇది 3 కొంచెం ఈ టమాటాకి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం పాస్తా వేసుకుందాం. ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాస్తాను దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. మన వేడి వేడి పాస్తా రెడీ అయిపోయిందండి. దీన్ని తొందరగా సర్వ్ చేసేద్దాం. రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.